ప్రకాశం బ్యారేజ్ను ఢీకొన్న బోట్లను తొలగించేందుకు అవకాశం ఉన్న అన్ని మార్గాల్లో ఇంజనీర్లు ప్రయత్నిస్తున్నారు. బ్యారేజ్పై 2 భారీ క్రేన్లను ఏర్పాటు చేసి 3 బోట్లను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు ఈరోజు రాత్రికి డైవింగ్ టీం కూడా చేరుకోనుంది. వీరు రేపు ఉదయం నుంచి బోట్లను నీటిలోనే ముక్కలుగా కట్ చేస్తారు. 3 ముక్కలుగా బోట్లను కట్ చేసి తొలగించేందుకు కూడా ప్రయత్నాలు చేయనున్నారు. అది కూడా సాధ్యం కాకపోతే బెలూన్ల సాయంతో బోటును ఎత్తి నదీ ప్రవాహ దిశకు మళ్లించేందుకు ప్రయత్నం చేస్తామని ఇంజనీర్లు చెబుతున్నారు. డైవింగ్ టీం వచ్చి నైట్కి వచ్చిన తర్వాత రేపు మార్నింగ్ వాళ్ళ డైవింగ్ టీం వాళ్ళు లోపలికి వెళ్తారు. ఎక్కడ పట్టుకుంది అనేది వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. అంతవరకు మేము ట్రై చేస్తున్నాం మ్యాక్సిమం. డైవింగ్ టీం వచ్చిన తర్వాత ఫర్దర్. డైవింగ్ టీం ఎంతమంది ఉంటారు సార్? వాళ్ళు 10 మెంబర్స్. అండర్ వాటర్ కటింగ్ చేసి 3 పీసెస్ కింద తీయాలని ఒక ప్రొసీజర్. నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసి బెలూన్స్ తెప్పిస్తున్నాం. బాంబే నుంచి బెలూన్స్ వస్తున్నాయి. 10 టన్ కెపాసిటీ బెలూన్స్ వస్తున్నాయి. బెలూన్స్ కనెక్ట్ చేసి దాన్ని బయటికి తీసుకెళ్లాలనేది ఒకటి ఆప్షన్. సెకండ్